హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పండక్కి ఈజీగా ప్రిపేర్ చేసుకునే పనస తొనలండి. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఒక అరగంటలోపే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ పనస తొనలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ఒక గిన్నెలోకి 1 కప్ వరకు గోధుమ పిండి, అలానే హాఫ్ కప్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి బాగా మరుగుతున్న ఆయిల్ని ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి పిండి అనింది. చూడండి పిండి అనింది మనకి ఎంత స్మూత్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని రోల్ లాగా ప్రిపేర్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్ని చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పనస తొనలు అన్నీ ఒకే సైజులో వస్తాయి. తర్వాత వీటిని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పొడిపిండిని చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ అలానే లాస్ట్ కూడా కొంచెం కొంచెం పిండిని వదిలేసి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లేయర్ని ఇలా ఫోల్డ్ చేస్తూ చివర్లా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. మీరు చపాతీలాగా ప్రిపేర్ చేస్తున్నప్పుడే పొడి పిండిని చల్లుకుంటే కనుక మనకి ఇవి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా పనస తొనలు అనేది ఎంత ఈజీగా వచ్చేసాయో. తర్వాత ఇలా కార్నర్స్ని కూడా ఇలా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్ని ఫింగర్ తెల్లగా ప్రెస్ చేసుకోవాలి. మనకి కార్నర్స్ అనేది మరీ దలసరి లేకుండా చూసుకోండి. ఇది ఒక మెథడు. లేదా కట్ చేసుకున్న పిండి ముద్దల్లోంచి 2 పిండి ముద్దలు తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని ఆ చపాతీని కూడా ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసేసుకొని చూడండి ఒకసారి ఇలా మిడిల్లోకి కట్ చేసుకుని ఫస్ట్ అలానే లాస్ట్ కూడా కార్నర్స్ అనేది మనం వేళ్లతో ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకుని ఇలా వేళ్లతో ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని కట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఒకేసారి 2 పనస తొనలు అనేది రెడీ అయిపోతాయి. ఇది ఒక మెథడ్ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా కనిపిస్తాయి. ఇలానే అన్ని పనస తొనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. పనస తొనల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్స్తో జస్ట్ ఇలా రోల్ చేస్తే మనకి షేప్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. బాగుంది కదా. ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియంకి కొంచెం ఎక్కువలో మరిగిన తర్వాత వీటిని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. పెనానికి ఎన్ని సరిపోతాయో అన్నీ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇలా వేసిన తర్వాత మనకి కొంతసేపటికి ఇలా చక్కగా పొంగుతాయండి. చూడండి షేప్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఇవి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి. అలానే ఆయిల్ కూడా మీడియంకి కొంచెం ఎక్కువ హీట్లోనే ఉండాలి. ఆయిల్ బాగా మరిగిపోయాక మీరు వేసారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలానే కార్నర్స్ కూడా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి. అలా కాకుండా ఆయిల్ మీడియంకి కొంచెం ఎక్కువలో హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇప్పుడు వీటికి బెల్లం పాకం పెట్టుకుందాం. మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పాకం పట్టేలోపు ఇందులోంచి పిల్లలు ఎగరగొట్టేస్తారండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా ఉత్తినే కూడా టేస్ట్ అనేది. వేరే గిన్నెలోకి ఏ కప్తో అయితే మీరు గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మరి పెద్ద ముక్కలు లేకుండా తురిమి తీసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. తర్వాత దానిలోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో మనకి చిన్ని చిన్ని రాళ్ళు, ఇసుక, గట్టి పరకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ ఒక 2 ఇలాచీని పొట్టు తీసేసి బాగా దంచి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం మరిగేంత వరకు స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి.
ఇలా పాకాన్ని చెక్ చేస్తున్నప్పుడు మనకి ఇలా తీగ పాకం రావాలండి. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పనస్తొనల్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అనేది వేడిగా ఉండాలి. 1 లేదా 2 పనస్తొనలు యాడ్ చేసుకొని ఒక 2-3 సెకండ్స్ దానిలో అలా ఉంచేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచేసినా మనకి మెత్తబడిపోయి క్రిస్పీగా ఉండవు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇలానే అన్ని పనస్తొనల్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు పనస్తొనలు యాడ్ చేసే టైంకి మళ్ళీ బెల్లం కనుక గట్టిపడిపోతే మళ్ళీ లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టి పాకాన్ని ఒకసారి కరిగించేసుకొని మళ్ళీ తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ వీటిని యాడ్ చేసుకోవాలి. ఇలానే అన్ని పనస్తొనల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు గోధుమ పిండికి ఇలా 1 కప్పు పాకం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయే పనస్తొనలు. టేస్ట్ అయితే భలే వచ్చాయండి. పైకి స్వీట్‌గా, లోపల క్రిస్పీగా, తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనుక స్టోర్ చేసుకుంటే మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.